అంటే పోలీసులు పీకుతున్నారా, ఏం పీకుతున్నారు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు. గత ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లోనే హింసలు, హత్యాయత్నాలు, దాడులు, బూటుకాళ్లతో, బెల్టులతో మహిళల పైన, ఎందుకు మా పైనే దాడులు ఎన్నో జరిగినాయి. మేము ఈ హరీష్ రావు కంప్లైంట్ ఇచ్చినాము, కవితను కలిసినాము, పల్లను కలిసినాము, డీజీపీని కలిసినాం, ఎస్సీ ఎస్టీ కమిషన్ని కలిసినాము, మహిళా కమిషన్లు కలిసినాం, బీసీ కమిషన్లు కలిపినాం. ఎవ్వరికి, ఎస్పీకి, సిఐకి, కలెక్టర్కు ఎవరికి ఫిర్యాదు ఇచ్చినా ఎవరు చర్యలు తీసుకోలేదు. ఏమనంటే పై వాళ్ళని చెప్పాలంటారు. మా పక్షాన ఆ రోజు జూపల్లి కృష్ణారావు వచ్చి ఎస్సీ ఎస్టీ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చాడు, అక్కడ వచ్చి మాట్లాడాడు. ఎన్నికల కమిషన్ కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చాడు జూపల్లి కృష్ణారావు. పోలీస్ డీజీపీ గారిని పోయి కలిస్తే గతంలో పైన మాట్లాడండి అని చెప్తారు. అలాంటి పాలన మీ ప్రభుత్వంలో నడిచింది, అలాంటి పాలన మీ ప్రభుత్వంలో నడిచింది. మీరు ఈరోజు పోలీసుల శాఖ గురించి మాట్లాడతారు. అంటే మీ అధికారం దిగే వరకు పోలీసు శాఖ మీద ప్రేమ తగ్గిందా? మీరు అధికారంలో ఉంటే ప్రేమగా ఉన్నట్ట? ఇష్టానుసారంగా మాట్లాడకండి సార్. అధికారంలో ఉండి ఓలాక, అధికారంలో లేకుండా ఓలాక మీరు మాట్లాడితే మీ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు, మీ పార్టీ కార్యకర్తలకు ఉండొచ్చు. కానీ ప్రజానికం మీ మీద విశ్వాసం పెంచుకునేలా ఉండాలి. మీరు చేసే మాట విధానాలు. పోలీస్ స్టేషన్లోనే హత్యాయత్నాలు వేస్తారా? సీసీ కెమెరాలు బంద్ చేపించి మీ ప్రభుత్వంలోనా? ఇదే జరిగింది. మీరు మాట్లాడుతున్నారు ఈరోజు పోలీసుల గురించి, పోలీస్ శాఖ గురించి మాట్లాడితే ప్రజల్లో మీరు మాట్లాడితే విశ్వాసం పెరుగుతుంది అనుకుంటారా? ఇంకా ఇంత కోల్పోతున్నారు మీరు. ఒకసారి ప్రజల గ్రౌండ్ స్థాయికి వెళ్ళండి, గ్రౌండ్ స్థాయికి చెప్పండి. సరే, సంక్షేమాల విషయంలో ప్రభుత్వం పైన అన్ని ప్రభుత్వం ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు ఇస్తుంది. కానీ ఇక్కడ మీరు ఈ శాఖ మీద, పోలీస్ శాఖ మీద విమర్శలు చేసేటప్పుడు మీ వైపు 4 వేలు చూపిస్తాయి. ముందుగా చూసుకొని మాట్లాడండి. బరాబర్ చెప్తున్నా, ఎందుకంటే నేను ఒక బాధితుడు చెప్తున్నా. మీ స్టేషన్లో జరిగింది